హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఎండు కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఎంత ఎండు కొబ్బరి ఉందో అంత హీట్ చేసుకొని సైడ్కి పెట్టండి. మనము పండుగలకు ఎక్కువగా కొబ్బరి తెస్తాము కదా, ఆ కొబ్బరిని కూడా నేను ఇక్కడ కొబ్బరిని హీట్ చేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత మీరు ఈ విధంగా తురుముకోవాలి, తొందరగా అవుతుంది. నేను అంతా కూడా తురుముకుంటున్నాను. తర్వాత మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను మీకు గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను. అంతా గ్రైండ్ చేసుకున్నాను. ఇది అంతా కూడా మీరు ఒక బాక్స్లో స్టోర్ చేయండి. మీకు కావాల్సినప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, విరిగిపోయిన తట్టలను పక్కన పెడుతున్నారా? ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు విరిగిపోయిన తట్టలను పక్కన పెట్టరు. నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక ప్లేట్ తీసుకొని చూపిస్తున్నాను. అలాగే బ్లౌజ్ పీసు తీసుకున్నాను. మీరు ఏ బ్లౌజ్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్ పీస్ను ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత వెనుకాల నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా గంటు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ను కట్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇది టీపై పైన కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ పెట్టి దీనిపైన మీరు ఒక ఫ్లవర్ వాజ్ అయినా పెట్టవచ్చు. చూడడానికి చాలా బాగా కనపడుతుంది. లేకపోతే కిచెన్లో యూజ్ చేస్తే మీకు ఇంకా పెద్ద ప్లేటు ఉంటే దాంతో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కింద ఒక గ్లాస్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టాను. మీరు అన్నీ పెట్టి ఈ విధంగా కిచెన్లో అయినా పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను. క్యాప్కి హోల్స్ అనేది చేసుకున్నాను. ఇందులో వాటర్ వేస్తున్నాను. తర్వాత వెనిగరు కొంచెం వేస్తున్నాను. ఇది మీరు మీ కిచెన్లో చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయి అంటే స్ప్రే చేయండి. అలాగే బయట కూడా ఈ విధంగా స్ప్రే చేయండి. నేను ఇక్కడ ఇదే స్ప్రేలోకి కొంచెం పర్ఫ్యూమ్ అనేది వేస్తున్నాను. మీరు ఏ స్ప్రే యూజ్ చేస్తారో ఆ స్ప్రే వేయండి. ఇప్పుడు చలికాలం కదా, బట్టలు సరిగ్గా ఆరడం లేదు అంటే ఒక విధంగా స్మెల్ వస్తుంటే మీరు బట్టలు ఐరన్ చేసేటప్పుడు ఈ నీళ్లను స్ప్రే చేసుకొని ఐరన్ చేయడం వలన ఒక మంచి స్మెల్ ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.